ఓం శాంతి. మురళీ డేట్ 15-10-2025. ఈరోజు బాబా చెప్తున్నారు, ఆత్మ బ్యాటరీ శక్తిహీనంగా అయిపోయింది. దేనివల్ల? 84 కార్లలో వెళ్ళిన కారణంగా ఆత్మ బ్యాటరీలో శక్తి తగ్గిపోయింది. ఇప్పుడు ఆత్మ బ్యాటరీ ఛార్జ్ అవ్వాలి అంటే స్మృతి యాత్ర ద్వారానే ఛార్జ్ అవుతుంది. ఎవరు బ్రాహ్మణ జీవితంలో అదృష్టవంతులు అంటే ఎవరికైతే ఎటువంటి బంధనం లేదు, ఎవరైతే నిర్బంధనులుగా ఉంటారో అటువంటి వారు చాలా అదృష్టవంతులు అని బాబా అంటారు. ఏ బంధనం లేదు, బాగా యోగం చేసి బ్యాటరీని ఛార్జ్ చేసుకోండి. యోగం లేకుంటే జ్ఞాన బాణానికి పదునుండదు. ఎంత బాగా అనుభవం వినిపించినా స్వయంలో ధారణ లేదనుకోండి, మనస్సు తింటూ ఉంటుంది. అందుకనే జ్ఞానంతో పాటు యోగం చాలా చాలా అవసరం. మనమందరం మధురమైన తండ్రి పిల్లలం. మనం పరస్పరం చాలా మధురంగా ఉండాలి. మనం మధురమైన సోదరీ సోదరులం. వికారి దృష్టి ఉండకూడదు. కొంచెం దృష్టిలో చంచలత వచ్చినా ఆత్మిక డాక్టర్కి సత్యంగా వినిపించండి. ఎప్పుడూ పరస్పరం మత భేదాలలో రాకూడదు. ఉదార హృదయంతో సేవ చెయ్యండి. మన తనువు, మనస్సు, ధనముతో చాలా నమ్రతతో సేవ చేసి అందరికీ బాబా సందేశాన్నివ్వాలి. మహానాత్మలు అంటే ఎవరు? ఎవరి ప్రతి సంకల్పం, ప్రతి కర్మ శ్రేష్టంగా ఉంటుందో వారే మహానాత్మలు. ఒక్క సంకల్పం కూడా సాధారణంగా వ్యర్థంగా ఉండకూడదు. ఒక్క కర్మ కూడా సాధారణంగా అర్ధరహితంగా ఉండకూడదు. కర్మేంద్రియాలతో ఏ కర్మ చేసినా అర్ధసహితంగా ఉండాలి. సమయం కూడా మహాన్ కార్యంలో సఫలమవుతూ ఉండాలి. అప్పుడు ప్రతి కర్మ చరిత్ర గాయన యోగ్యంగా ఉంటుంది. మహానాత్మల యొక్క స్మృతి చిహ్నమేంటి? స్మృతి చిహ్నాలు కూడా హర్షితముఖులుగా, ఆకర్షణ మూర్తులుగా, అవ్యక్త మూర్తుల రూపంలో తయారు చేసి ఉన్నాయి. గౌరవం కావాలి అనే కోరికను వదిలి స్వమానంలో స్థితి అయి ఉండండి. అప్పుడు గౌరవం నీడవలే మన వెనకే వస్తూ ఉంటుంది. గౌరవం కోసం పరిగెత్తకండి. స్వమానంలో ఉంటే గౌరవం నీడలాగా మన వెంటే వస్తుంది. మనమందరం మహానాత్మలము. ఈ రోజటి మధుర మహావాక్యాలు, మధురమైన పిల్లలు, ఆత్మారూపీ బ్యాటరీ 84 కార్లలో వెళ్ళిన కారణంగా శక్తిహీనంగా అయిపోయింది. ఇప్పుడు దానిని స్మృతి యాత్ర ద్వారా ఛార్జ్ చెయ్యండి. ప్రశ్న: బాబా ఏ పిల్లలను చాలా చాలా భాగ్యవంతులుగా భావిస్తారు? జవాబు: ఎవరి వద్దనైతే ఎటువంటి బంధనం లేదో
ఎవరైతే నిర్బంధనులుగా ఉంటారో అటువంటి పిల్లలను మీరు చాలా చాలా భాగ్యవంతులు అని బాబా అంటారు. స్మృతిలో ఉంటూ మీరు మీ బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేసుకోవచ్చు. యోగం లేకుండా జ్ఞానాన్ని వినిపించినట్లయితే బాణం తగలదు. ఎంత బాగా తమ అనుభవం వినిపించినా స్వయంలో ధారణ లేకపోతే మనస్సు తింటూ ఉంటుంది. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఆత్మిక తండ్రి పేరేమిటి? శివ్ బాబా. అతను భగవంతుడు, అనంతమైన తండ్రి. మనుషులను ఎప్పుడూ అనంతమైన తండ్రి లెక్క ఈశ్వరుడు లెక్క భగవాన్ అని అనటానికి వీల్లేదు. శివ అన్న పేరు ఎంతో మందికి ఉన్న వారందరూ దేహదారులు మాత్రమే. కావున వారినెవ్వర్నీ భగవంతుడు అని పిలవటానికి వీల్లేదు. బాబా కూర్చొని ఇప్పుడు పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. నేను ఇతనిలోకి ప్రవేశించాను. ఇతడి ఈ జన్మ అనేక జన్మల అంతిమ జన్మ. అతడిని భగవంతుడు అని మీరు ఎందుకు అంటారు అని ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నిస్తే స్థూల లేక సూక్ష్మ దేహదారులెవ్వరినీ భగవంతుడు అని అనటానికి వీల్లేదు అని బాబా ముందుగానే అర్థం చేయించారు అని చెప్పండి. సూక్ష్మ దేహదారులు సూక్ష్మ వతన వాసులుగా ఉంటారు. వారిని దేవతలు అని పిలుస్తారు. ఉన్నతోన్నతమైన వారు ఒక్క భగవంతుడే. అతను పరమ పిత. అతని నామము ఉన్నతమైనది, అతని ధామము ఉన్నతమైనది. బాబా ఆత్మలందరితో కలిసి అక్కడ నివసిస్తారు. అతడు కూర్చునేది కూడా ఉన్నతోన్నతమైనటువంటి స్థానంలో. వాస్తవంగా కూర్చునే స్థానమేదీ లేదు. ఏ విధంగా నక్షత్రాలు ఆకాశంలో నిలిచి ఉంటాయో అలాగే ఆత్మలైన మీరు కూడా మీ శక్తితో అక్కడ నిలిచి ఉంటారు. మీకక్కడ స్వయం స్థిరంగా ఉండేందుకు కావలసిన శక్తి లభిస్తుంది. బాబా పేరే సర్వశక్తివంతుడు. వారి ద్వారా శక్తి లభిస్తుంది. ఆత్మ తనను స్మృతి చేస్తుంది. బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. కారులో కూడా బ్యాటరీ ఉంటుంది. దాని శక్తితోటే కారు నడుస్తుంది. బ్యాటరీలో కరెంటు నిండి ఉంటుంది. అది నడుస్తూ నడుస్తూ ఖాళీ అయిపోతుంది. మళ్ళీ బ్యాటరీని నింపేవారు కరెంటు ద్వారా దానిని ఛార్జ్ చేసి కారులో పెడతారు. అది హద్దు విషయం. ఇది అనంతమైన విషయం. మీ బ్యాటరీ 5000 సంవత్సరాలు నడుస్తుంది. నడుస్తూ నడుస్తూ శక్తి తగ్గిపోతుంది. ఒక్కసారిగా శక్తి నశించిపోదు. ఎంతో కొంత శక్తి ఉంటుంది. టార్చ్ లైట్ లో కూడా ఛార్జ్ అయిపోతే కాంతి తగ్గిపోతుంది కదా. ఈ శరీరానికి ఆత్మ బ్యాటరీ వంటిది. ఆత్మ కూడా డిమ్ అవుతుంది. బ్యాటరీ ఈ శరీరం నుండి బయటకు వెళుతుంది. అలా వెళ్లి రెండో కారులోకి మూడో కారులోకి వెళుతుంది.
84 మోటార్లలో దానిని వెయ్యటం జరిగింది. మీరు ఒకప్పుడు ఎంత రాతి బుద్ధులుగా ఉన్నారు అని బాబా అంటారు. ఇప్పుడు మళ్ళీ మీ బ్యాటరీని నింపుకోండి. బాబా స్మృతి ద్వారానే ఆత్మ పవిత్రంగా అవ్వగలుగుతుంది. బాబా ఒక్కరే సర్వశక్తివంతుడు. వారితోనే యోగాన్ని జోడించాలి. తాను ఎవరో, ఎలా ఉంటానో స్వయంగా బాబానే తన పరిచయాన్ని ఇస్తారు. ఆత్మ అనే బ్యాటరీ ఎలా శక్తిహీనంగా అవుతుందో కూడా తెలియచేస్తారు. ఇప్పుడు మీరు నన్ను స్మృతి చేసినట్లయితే మీ బ్యాటరీ సతో ప్రధానంగా ఫస్ట్ క్లాస్ గా అవుతుంది అని సలహాను ఇస్తాను. పవిత్రంగా అవటం ద్వారా ఆత్మ 24 క్యారెట్లుగా అయిపోతుంది. ఇప్పుడు మీరు నకిలీ బంగారంగా అయిపోయారు. శక్తి పూర్తిగా నశించిపోయింది. ఇప్పుడు ఆ శోభ లేదు. పిల్లలు యోగంలో ఉండటం, పవిత్రులుగా అవ్వటం ముఖ్యమైన విషయము అని ఇప్పుడు బాబా పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. లేకపోతే మీ బ్యాటరీ ఛార్జ్ అవ్వదు. యోగం జోడించలేరు. నామ మాత్రపు జ్ఞానులు ఎంతో మంది ఉన్నారు. జ్ఞానాన్ని ఇస్తారు, కానీ వారి స్థితి సరిగ్గా ఉండదు. ఇక్కడ చాలా అట్టహాసంతో అనుభవాన్ని వినిపిస్తారు, కానీ నేను ఏదైతే చెప్తున్నానో ఆ స్థితి నాలో లేదు అని లోపల మనస్సు తింటూ ఉంటుంది. మంచి యోగి ఆత్మలైన పిల్లలు కూడా కొద్దిమంది ఉన్నారు. బాబా పిల్లల మహిమను ఎంతగానో చేస్తారు. పిల్లలు, మీరు చాలా చాలా భాగ్యవంతులు అని బాబా అంటారు. మీకు ఇన్ని జంజాటాలు ఏమీ లేవు అని బాబా అంటారు. ఎవరికైతే చాలా మంది పిల్లలుంటారో వారికి ఎన్నో బంధనాలు కూడా ఉంటాయి. బాబాకు ఎంత మంది పిల్లలున్నారు? అందరినీ సంభాళించవలసి ఉంటుంది. అలాగే బాబాని కూడా స్మృతి చెయ్యాలి. ప్రియుని స్మృతి పూర్తిగా పక్కాగా ఉండాలి. భక్తి మార్గంలో హే భగవంతుడా అని మీరు బాబాని ఎంతగా స్మృతి చేస్తూ వచ్చారు. పూజ కూడా మొట్టమొదట వారినే చేస్తారు. మొట్టమొదట నిరాకారుడైన భగవంతుణ్ణే పూజిస్తారు. అలాగని మీరు ఆ సమయంలో ఆత్మ అభిమానులుగా అవుతారు అని కాదు. ఆత్మ అభిమానులు ఎప్పుడూ పూజించరు. మొట్టమొదట భక్తి ప్రారంభమైనప్పుడు ఒక్క తండ్రి పూజ మాత్రమే చేసేవారు అని బాబా అర్థం చేయిస్తున్నారు. ఒక్క శివుని పూజనే చేస్తారు. యథా రాజా రాణి తథా ప్రజ. ఉన్నతోన్నతమైన వారు భగవంతుడు. వారినే స్మృతి చెయ్యాలి. కింద ఉన్న వారినెవ్వరిని, బ్రహ్మ విష్ణు శంకరులను కూడా స్మృతి చెయ్యవలసిన అవసరం లేదు. ఉన్నతోన్నతుడైన బాబానే స్మృతి చెయ్యాలి. కానీ డ్రామా పాత్ర ఏ విధంగా ఉందంటే మీరందరూ కిందకు దిగజారేందుకు బంధింపబడి ఉన్నారు. మీరు కిందకు ఎలా దిగుతారో బాబా అర్థం చేయిస్తారు. ప్రతి విషయాన్ని పైనుండి కిందకు, ఆది నుండి అంతిమం వరకు
బాబా అర్థం చేయిస్తారు. భక్తి కూడా ముందు సతో ప్రధానంగా, మళ్ళీ సతో రజో తమోగా ఉంటుంది. ఇప్పుడు మీరు మళ్ళీ సతో ప్రధానులుగా అవుతున్నారు. ఇందులోనే కష్టపడవలసి ఉంటుంది. పవిత్రంగా అవ్వాలి, స్వయాన్ని చూసుకోవాలి. మాయ నన్ను ఎక్కడా మోసం చెయ్యటం లేదు కదా, నా దృష్టి అశుద్ధంగా అవ్వటం లేదు కదా, పాపపు ఆలోచనలేవి రావటం లేదు కదా అని స్వయాన్ని పరిశీలించుకోవాలి. ప్రజాపిత బ్రహ్మ అని గాయనం ఉంది. మరి అతడి సంతానమైన బ్రాహ్మణి బ్రాహ్మణులు సోదరీ సోదరులవుతారు కదా. ఇక్కడి బ్రాహ్మణులు కూడా తమను బ్రహ్మ వారసులుగా భావిస్తారు. బ్రాహ్మణులైన మీరు కూడా సోదరీ సోదరులవుతారు కదా. మరి వికారి దృష్టిని ఎందుకు పెట్టుకుంటున్నారు? మీరు బ్రాహ్మణులకు చాలా బాగా దృష్టిని ఇవ్వచ్చు. బ్రహ్మ సంతానంగా బ్రాహ్మణి బ్రాహ్మణులుగా అయ్యి మళ్ళీ దేవతలుగా అవుతామని ఇప్పుడు పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. బాబా వచ్చి బ్రాహ్మణ దేవి దేవత ధర్మాన్ని స్థాపించారు అని కూడా అంటారు. ఇది అర్థం చేసుకోవలసిన విషయాలు కదా. బ్రహ్మ సంతానమైన మేము సోదరీ సోదరులం కావున కుదృష్టి ఎప్పుడూ ఉండటానికి వీల్లేదు. దానిని నిరోధించాలి. తాను కూడా నా మధురమైన సోదరి అని ఈ ప్రేమ ఉండాలి. ఏ విధంగా రక్త సంబంధపు ప్రేమ ఉంటుందో అది ఇప్పుడు పరివర్తన చెంది ఆత్మిక ప్రేమగా మారాలి. ఇందులో చాలా చాలా కష్టపడాలి. ఈ స్మృతి వాస్తవానికి చాలా సహజమైనది. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ బాబాని స్మృతి చెయ్యాలి. వికారీ దృష్టి ఉండటానికి వీల్లేదు. ఈ కళ్ళు చాలా మోసం చేస్తాయి. వీటిని పరివర్తన చెయ్యాలి. బాబా అర్థం చేయించారు. నేనొక ఆత్మను. ఇప్పుడు నేను శివబాబా సంతానాన్ని. దత్తత తీసుకున్న కారణంగా మనం సోదరీ సోదరులుగా అవుతాము. మనం స్వయాన్ని బీకేలుగా పిలుచుకుంటాం. మరి నడవడికలలో కూడా తేడా కనిపించాలి కదా. మా దృష్టి సోదరీ సోదరుల దృష్టిగా ఉంటుందా, లేక ఏదైనా చంచలత్వం ఉంటుందా అని క్లాసులో అందర్నీ అడగటం టీచర్ పని. సత్యమైన తండ్రి ముందు సత్యం చెప్పకుండా అబద్ధం చెప్పినట్లయితే ఎంతో శిక్ష పడుతుంది. కోర్టులో ప్రతిజ్ఞ చేయిస్తారు కదా. సత్యమైన తండ్రి అయిన ఈశ్వరుడు ముందు సత్యంగానే వినిపిస్తాము. మరి ఆ సత్యమైన తండ్రి పిల్లలు కూడా సత్యంగా ఉంటారు కదా. బాబా సత్యం కదా, వారు సత్యాన్నే వినిపిస్తారు. మిగిలినవన్నీ కోతలు మాత్రమే. తమను తాము శ్రీ శ్రీ 108 అని పిలిపించుకుంటారు. వాస్తవానికి ఇది ఒక మాల కదా. దానిని స్మరిస్తారు. తాము ఎవరిని స్మరిస్తున్నారో కూడా వారికి తెలియదు. బౌద్ధులు మరియు క్రిస్టియన్ల వద్ద కూడా మాల ఉంటుంది. ప్రతి ఒక్కరూ వారి వారి పద్ధతిలో మాలను స్మరిస్తారు.
ఇప్పుడు పిల్లలైన మీకు జ్ఞానం లభించింది. 108 పూసల మాలలలో పైన ఉన్న పుష్పం నిరాకారుడిది అని, అందరూ అతడినే స్మృతి చేస్తారు అని మీరు చెప్పండి. వారి స్మృతి ద్వారానే మనం స్వర్గ మహారాణులుగా అవుతాము. నరుడు నుండి నారాయణుడిగా, నారి నుండి లక్ష్మిగా అవ్వటం, ఇదే సూర్యవంశ మహారాణిగా అవ్వటం. అటువంటి వారు ఇప్పుడు మళ్ళీ సామాన్యులుగా అయిపోయారు. కావున ఇటువంటి పాయింట్లను బుద్ధిలో ఉంచుకొని వారికి అర్థం చేయించాలి. అప్పుడు మీ పేరు బాగా ప్రసిద్ధమవుతుంది. మాట్లాడటంలో పులిగా అవ్వండి. మీరు శివశక్తి సేన కదా. అనేక రకాలైన సైన్యాలుంటాయి కదా. వారు ఏమి నేర్పిస్తారో కూడా మీరు వెళ్ళి చూడండి. లక్షల మనుష్యులక్కడికి వెళతారు. అశుద్ధ దృష్టి చాలా మోసం చేస్తుందని బాబా అర్థం చేయించారు. మీ అవస్థను వర్ణించవలసి ఉంటుంది. మీరు ఇంట్లో ఎలా ఉంటారో మీ అనుభవాన్ని వినిపించాలి. మీ స్థితిపై ఎలాంటి ప్రభావం పడుతుంది, ఎంత సమయం ఈ అవస్థలో ఉంటున్నారు అన్నది డైరీలో వ్రాయండి. శక్తివంతులతో మాయ కూడా శక్తివంతంగా అయ్యి యుద్ధం చేస్తుంది అని బాబా అర్థం చేయించారు. ఇది ఒక యుద్ధ మైదానం కదా. మాయ చాలా శక్తివంతమైనది. మాయ అనగా పంచ వికారాలు. ధనము సంపద అని పిలవటం జరుగుతుంది. ఎవరి దగ్గరైతే చాలా ఎక్కువ ధనం ఉంటుందో వారే అజామిలులుగా కూడా ఎక్కువగా అవుతారు. మొట్టమొదట మీరు వేశ్యలనైతే రక్షించండి అని బాబా అంటారు. అప్పుడు వారు తమ అసోసియేషన్ ని తయారు చేసుకుంటారు. మేము తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి అని భావిస్తారు. నేను మిమ్మల్ని శివాలయానికి యజమానులుగా తయారు చేసేందుకు వచ్చాను. ఇది మీ అంతిమ జన్మ. మీ పేరు కారణంగా భారతదేశపు పరువు పోయింది. ఇప్పుడు మళ్ళీ శివాలయంలోకి తీసుకువెళ్లేందుకు బాబా వచ్చారు. మేము వారి శ్రీమతంపై మీ వద్దకొచ్చాము. ఇప్పుడు మీరు విశ్వానికి యజమానులుగా అవ్వండి. మాలా మీరు కూడా భారతదేశ పేరుని ప్రసిద్ధం చెయ్యండి అని మీరు వేశ్యలకు అర్థం చేయించండి. బాబాని స్మృతి చెయ్యటం ద్వారా మేము కూడా పవిత్రంగా అవుతున్నాం. అలాగే మీరు కూడా ఈ ఒక్క జన్మ ఈ చీచీ పనిని వదిలేయండి అని చెప్పండి. వారిపై దయ చూపించాలి కదా. అలా చేస్తే మీ పేరు చాలా ప్రసిద్ధమవుతుంది. వీరిలో ఇటువంటి అశుద్ధమైన వ్యాపారాన్ని కూడా వదిలింపచేసే శక్తి ఉంది అని అప్పుడు అందరూ అంటారు. అందరి అసోసియేషన్లు ఉన్నాయి. అలాగే మీరు కూడా మీ అసోసియేషన్ ని తయారు చేసి గవర్నమెంట్ నుండి ఏది కావాలనుకుంటే అది తీసుకోవచ్చు. కావున ఇప్పుడు ఇటువంటి చీచీ కర్మల ద్వారా భారతదేశ పేరుని అప్రతిష్ట పాలు చేసిన వారి సేవను చెయ్యండి. మీ ఐక్యత కూడా చాలా పక్కాగా ఉండాలి.
ఇలా 10-12 మంది కలిసి వెళ్లి అర్థం చేయించాలి. మాతలు కూడా మంచివారుండాలి. కొత్త దంపతులు కూడా వెళ్లి మేము పవిత్రంగా ఉంటున్నాము అని చెప్పండి. పవిత్రంగా ఉండటం ద్వారానే విశ్వానికి యజమానులుగా అవుతారు. మరి పవిత్రంగా ఎందుకు అవ్వకూడదు? మొత్తం గుంపుగా వెళ్ళాలి. చాలా నమ్రతగా చెప్పాలి. మేము మీకు పరంపిత పరమాత్మ సందేశాన్ని ఇవ్వటానికి వచ్చాము. వినాశనం ముందు నుంచని ఉంది. నేను అందరినీ ఉద్ధరించేందుకు వచ్చాను అని బాబా అంటున్నారు. కావున మీరు కూడా ఈ ఒక్క జన్మ వికారాలలోకి వెళ్ళకండి. బ్రహ్మ కుమారి కుమారులమైన మేము మా తనువు మనస్సు ధనముల ద్వారా సేవ చేస్తున్నాము అని కూడా మీరు అర్థం చేయించవచ్చు. మేము ఎవరిని యాచించము. మేము ఈశ్వరుని పిల్లలం. ఇటువంటి ప్లాన్లను తయారు చెయ్యండి. అలాగని మీరు సహాయం చెయ్యకూడదు అని కాదు. అందరూ అద్భుతంగా భావించే పనిని చెయ్యండి. మీకు సహాయం చేసేవారు వేలాది మంది వస్తారు. మీ సంఘటనను తయారు చెయ్యండి. ముఖ్యులను ఎన్నుకోండి. సెమినార్ చెయ్యండి. పిల్లలను సంభాళించేవారు చాలా మంది ఉంటారు. మీరు ఈశ్వరీయ సేవలో తత్పరులవ్వండి. వెంటనే సేవ కోసం బయటకు వచ్చే ఉదార హృదయం ఉండాలి. ఒకవైపు ఈ సేవ చెయ్యాలి. ఇంకొక విషయం గీత. ఈ విషయాలనందరూ కలిసి పైకెత్తండి. ఈ లక్ష్మీనారాయణలుగా అయ్యేందుకే మీరు చదువుతున్నారు. పిల్లలైన మీలో పరస్పరం మత భేదాలేవీ ఉండకూడదు. మీరు సత్యాన్ని వినిపించకపోతే మిమ్మల్ని మీరే నష్టపరుచుకుంటారు. ఇంకా 100 రెట్లు పాపం పెరుగుతుంది. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలవి ఆత్మిక తల్లి తండ్రులకు ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కోసం ముఖ్య సారం. మొదటి పాయింట్, మేము మధురమైన తండ్రి పిల్లలం. కావున పరస్పరం చాలా మధురమైన సోదరి సోదరులుగా ఉండాలి. ఎప్పుడూ అపవిత్ర దృష్టిని కలిగి ఉండకూడదు. దృష్టిలో ఏ కొద్ది చంచలత ఉన్నా ఆత్మిక డాక్టర్కు సత్యంగా వినిపించాలి. రెండో పాయింట్, ఎప్పుడూ పరస్పరం మత భేదాలలోకి రాకూడదు. ఉదార హృదయులై సేవ చెయ్యాలి. మీ తనువు మనస్సు ధనముల ద్వారా చాలా చాలా నమ్రతతో సేవ చేసి అందరికీ బాబా పరిచయాన్ని సందేశాన్ని ఇవ్వాలి. వరదానం, ప్రతి కర్మను చరిత్ర రూపంలో గాయన యోగ్యంగా తయారు చేసే మహానాత్మా భవ. ఎవరి ప్రతి సంకల్పం ప్రతి కర్మ ఉన్నతోన్నతంగా ఉంటుందో వారే మహానాత్మలు. ఒక్క సంకల్పం కూడా సాధారణంగా లేక వ్యర్థంగా ఉండకూడదు. ఒక్క
కర్మ కూడా సాధారణంగా లేక అర్ధరహితంగా ఉండకూడదు. కర్మేంద్రియాల ద్వారా ఏ కర్మలు జరిగినా అవి అర్ధసహితంగా ఉండాలి. సమయం కూడా మహాన్ కార్యంలో సఫలమవుతూ ఉండాలి. అప్పుడు ప్రతి చరిత్ర గాయన యోగ్యంగా ఉంటుంది. మహానాత్మలకు స్మృతి చిహ్నంగానే స్మృతి చిహ్నాలు హర్షితమూర్తులుగా, ఆకర్షణమూర్తులుగా మరియు అవ్యక్త మూర్తుల రూపంలో తయారు చెయ్యబడి ఉన్నాయి. స్లోగన్: గౌరవం కావాలి అన్న కోరికను వదిలి స్వమానంలో స్థితి అయి ఉన్నట్లయితే గౌరవం నీడవలే వెనకే వస్తూ ఉంటుంది. అవ్యక్త ప్రేరణ పాయింట్: స్వయం కోసం మరియు సర్వుల కోసం మనస్సు ద్వారా యోగ శక్తులను ప్రయోగించండి. ఏదైనా స్థూల కార్యం చేస్తున్నప్పుడు కూడా మనస్సు ద్వారా వైబ్రేషన్లను వ్యాపింపచేసే సేవ చెయ్యండి. ఎలా అయితే వ్యాపారం చేసే వారికి స్వప్నంలో కూడా తన వ్యాపారం కనపడుతుందో, అలా మీ పని విశ్వ కళ్యాణం చెయ్యటం. ఇదే మీ వృత్తి. ఈ వృత్తిని స్మృతిలో ఉంచుకుంటూ సదా సేవలో బిజీగా ఉండండి. సేవా ఫలం లభించినట్లయితే సహజంగానే మాయాజీతులుగా అయిపోతారు. కనుక బుద్ధికి ఎప్పుడు తీరిక దొరికినా సేవతో జోడింపబడి ఉండండి. ఓం శాంతి.